అనేటువంటి కితాబ్ నేర్చుకోవడానికి మనం కూర్చున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క కలయికను స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ధార్మిక విషయాలను నేర్చుకునే విషయంలో మనమందరం కూడా ముందుండాలి. సహాబీలు కూడా గొర్రెలు మేపుకునేవాళ్ళు, మేకలు మేపుకునేవాళ్ళు, ఒంటెలు మేపుకునేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారాల నిమిత్తం వేల మైళ్ళ దూరం దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్ని ప్రాపంచిక పనుల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ ధార్మిక విషయాలలో ఎప్పుడు వెనకపడలేరు వాళ్ళు. కానీ ఈరోజు చూడండి, గురువుగారు 1కి 4 సార్లు చెప్పినా కూడా కితాబ్ పేరు చెప్పలేకున్నారు. 1కి 4 సార్లు ఆ కితాబు రాసిన పండితుడి పేరు అడిగితే చెప్పలేకున్నారు. అలాగే మొదటి అంశం పేరు అడిగితే కూడా చెప్పలేకున్నారు. మనం ఎక్కడున్నాము ఆలోచించుకోవాలి. అందుకోసమే ఒక గురువుగారు ప్రసంగం చేస్తూ ఏమయ్యా బాగా అర్థమైంది అని అంటే, అర్థమైంది గురువుగారు అన్నారు. ఏం అర్థమైందంటే, ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా తెలుగులో చెప్పారని అర్థమైంది అని అన్నారు. ఏం అర్థమైందంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోలేదు. అందుకోసమే సలఫ్ పండితుల్లో ఒక పండితులు వారు చెప్పారు, ఒక అతను చావు స్థితిలో మరణమైకంలో చివరి దశలో ఉన్నారు, ఇంకా మరణించబోతున్నాడు. అందరూ వచ్చి చెప్పారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు కదా, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహు దఖలల్ జన్న. ఎవరైతే ప్రపంచపు చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో అతను స్వర్గానికి వెళతాడని ఉంది కదా. అందుకోసమే ప్రవక్త గారు అన్నారు, ఎవరైనా చనిపోయే ముందు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించండి అని అన్నారు. అందుకోసం ఏంటంటే మంచం దగ్గర ఉన్న వాళ్ళంతా అయ్యా లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి అని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? 2 పైసలకు ఒక గడ్డి మోపు, 2 పైసలకు ఒక గడ్డి మోపు అని అంటున్నాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకమంటే 2 పైసలకు ఒక గడ్డి మోపు, 2 పైసలకు ఒక గడ్డి మోపు అని అంటున్నాడు. ఇదేంటిది ఇలా అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు ఆ మనిషి అని అంటే, గడ్డి వ్యాపారం చేసేవాడు అతను. అజాన్ అవుతున్నా పట్టించుకునేవాడు కాదు, నమాజు సమయం అవుతున్నా పట్టించుకునేవాడు కాదు, ధార్మిక జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చేవాడు కాదు, ఖురాన్ హదీసును పట్టించుకునేవాడు కాదు. పేరుకు ముస్లిమే, కానీ ఏ సత్కార్యాల్లోనూ ఏ ధార్మిక జ్ఞానంలోనూ సభల్లోనూ చర్చల్లోనూ పాల్గొనేవాడే కాదు. నిద్ర లేచిన అంటే వ్యాపారం ఆ గడ్డి వ్యాపారం చేసుకునేవాడు. అలాంటి వ్యక్తికి ఇంకా చనిపోయేటప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆ విధంగా మనం అనుకుంటాం, నీ దేవుడు ఎవరనంటే నా ప్రభువు అల్లా అని చెప్పడం అదేం పెద్ద విషయమా అనుకుంటాం. కానీ అది నీ నోటికి రావాలనంటే దాని ప్రకారం నువ్వు ఆచరించి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. అలాగే నీ ధర్మం ఏది అనంటే, నా ధర్మం ఇస్లాం అని నీ నోటికి రావాలనంటే ఇస్లాం ప్రకారం నువ్వు ఆచరించి ఉండాలి, ఇస్లాం ప్రకారం నువ్వు జ్ఞానం నేర్చుకొని ఉండాలి. నీ ప్రవక్త ఎవరనంటే ఆ ప్రవక్తకు సంబంధించిన జ్ఞానము ఆచరణ నీ వద్ద ఉంటే అది వస్తుంది. సో కావున అల్లా దేవుడు అని చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ అది నీ నోటికి రావాలి కదా. అది నీ నోటికి రావాలి. చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికే భాగ్యం నీకు కలగాలనంటే దానికి సంబంధించిన జ్ఞానము ఆచరణ నీలో ఉండాలి. సో కావున ఇహలోకంలో అనేక వ్యాపారాలు పనులు చేసుకునే వాళ్ళు ధర్మాన్ని పట్టించుకోకుండా, ధార్మిక జ్ఞానాన్ని పట్టించుకోకుండా, ఆచరణను పట్టించుకోకుండా, మసీదుతో సంబంధం లేకుండా, నమాజుతో సంబంధం లేకుండా, ఇస్లాం యొక్క ఆరాధనలతో సంబంధం లేకుండా నిద్ర లేచిన అంటే నాకు పని ఉంది అని అంటే ఆ పనితోనే అతని ప్రపంచ జీవితం ముగుస్తుంది. అతని నోటి గుండా అల్లా పేరు రాదు, ఇస్లాం ధర్మం పేరు రాదు, ప్రవక్త పేరు కూడా రాదు. కావున మనం ఎన్ని పనుల్లో తన మూలకనైనప్పటికీ కూడా ధార్మిక విద్య నేర్చుకునే విషయంలో మనము దగ్గరగా ఉండాలి. ఇక రండి సోదరులారా, నా యొక్క అంశము 2వ సూత్రమైనటువంటి ఉసిలే సలాసలో 2వ సూత్రమైనటువంటి ఇస్లాం ధర్మ పరిచయము. సోదరులారా, ఇస్లాం ధర్మ పరిచయము అన్నటువంటి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో
ఇస్లాంను అనేక వాక్యాలలో పరిచయం చేశాడు. అందులో ఉసూలే సలాసాలో చెప్పబడినటువంటి పాయింట్ల వైజ్గా నేను మీ ముందు ఇన్షాల్లా వివరిస్తాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. సూరే ఆల్ ఇమ్రాన్ 18వ ఆయతలో షహిదల్లాహు అన్నహు లా ఇలాహా ఇల్లా హువ వ ఉలుల్ ఇల్మి ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఖురాన్ గ్రంథంలో దైవదూతలు తర్వాత జ్ఞాన సంపన్నులు సాక్ష్యం ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సమత్వంతో సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవము ఎవడు లేడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయతులో ఏం తెలియజేశాడు? కలిమాయ తయ్యిబాకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేశాడు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనే విషయాన్ని స్వయంగా అల్లాహే ప్రకటించాడు. దైవదూతలు జ్ఞాన సంపన్నులు కూడా సాక్ష్యం ఇచ్చారు. అంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడమే ఇస్లాం ధర్మము. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే ముహమ్మద్ 19వ ఆయతలో ఏం తెలియజేశారు? ఫఅలము అన్నహు లా ఇలాహా ఇల్లల్లా, ఓ ప్రవక్త, అల్లాహ్ తప్ప మరొక ఆరాధనకు అర్హుడు ఇంకెవరూ లేరని నువ్వు బాగా తెలుసుకో అన్నారు. కాబట్టి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అనే విషయాన్ని మనం బాగా తెలుసుకుంటేనే ఇస్లాం ధర్మంలో మనం ఉండగలుగుతాము. అందుకోసమే మీరు చూడండి, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని సరిగా తెలుసుకోలేదో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిద్ర లేచినంటే షిర్కు వైపునకు పరుగులు తీస్తూ ఉంటారు. చిన్న కష్టం వచ్చిందంటే దైవేతరుల దగ్గరికి వెళ్ళిపోతారు. చిన్న రోగం వచ్చిందంటే కనుక షిర్కు పనులకు ఒడిగడుతూ ఉంటారు. అలాంటి వారు ఇస్లాం ధర్మం మీద స్థిరంగా నిలబడలేరు. కారణం ఏమిటంటే వాళ్ళు ఇస్లాం ధర్మం గురించి సరిగా తెలుసుకోలేదు. అలాగే ఈ యొక్క షహాదా సాక్ష్యం ఏదైతే ఉందో ఇస్లాం యొక్క మూల విశ్వాసాలు, మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మొదటిది షహాదా, అంటే సాక్ష్యం పలకడం. ఏమని? అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క ప్రవక్త అని. ఈ షహాదా అనే ఇస్లాం ధర్మంలో మొట్టమొదటగా నిలిచినటువంటి మొదటి యొక్క పిల్లర్. దీని మీదనే, ఈ మార్గం ద్వారానే, ఈ తలుపు గుండానే ఇస్లాంలోకి ప్రవేశిస్తాడు ఒక మనిషి. షహాదా లేనిదే ఏ వ్యక్తి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించలేడు. ఇప్పుడు ఈ మజీద్ ఉంది, ఈ మజీదులోకి ఒక వ్యక్తి రావాలంటే ఏం చేయాలి? ఆ దర్వాజా గుండానే రావాలి. ఆ దర్వాజా గుండానే రావాలి. దర్వాజా లేనిది ఇస్లాంలోకి రాలేడు, ఈ మజీదులోకి రాలేడు. అలాగే ఇస్లాం ధర్మంలోకి ఒక వ్యక్తి రావాలంటే షహాదా అన్నది ప్రధానమైనటువంటి విషయం. ఈ షహాదా లేనిది ఏ వ్యక్తి కూడా ఇస్లాంలోకి ప్రవేశించలేడు. అయితే సోదరులారా, ఏ విధంగా ఈ యొక్క సాక్ష్యం మనం బాగా అర్థం చేసుకోవాలి? బహుదైవాలను తిరస్కరించనిదే, బహుదైవాల ధర్మాలను తిరస్కరించనిదే, బహుదైవాల సాంప్రదాయాలను తిరస్కరించనిదే, బహుదైవాల ఆచారాలను తిరస్కరించనిదే ఏ వ్యక్తి కూడా ఇస్లాంలో ఉండలేడు. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక విషయం నేనేం చెప్తున్నానంటే, మీరు పలికే షహాదా ఏదైతే ఉందో ఆ షహాదా అన్నది మీకు నిజాయితీతో, నీతితో కూడుకున్నదై ఉండాలంటే మీరు బహుదైవాలను తిరస్కరించాల్సిందే. ఈరోజు ఎంతోమంది ముస్లింలు మౌలాలి, మస్తాన్ బాబా, కస్మూరు, అజ్మీరు దర్గాల మీద ప్రేమతో ఉంది, వాళ్ళ హృదయం ప్రేమతో నిండి ఉండి మస్జిద్లోకి వచ్చి నమాజ్ కూడా చదువుతున్నారు. అలాంటి వారి విశ్వాసం సరైనది కాదు. అలాగే కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళ దర్గాలు చుట్టూ వెళ్ళి తాయెత్తులు, దారాలు అవి ఇవి కట్టుకుంటున్నారు, 5 పూట్ల నమాజ్ కూడా చదువుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అల్లాహ్ని నమ్మారు, ఇటువైపు షిర్కును కూడా నమ్ముతున్నారు. అది లాభం లేదు. షిర్కును పూర్తిగా ఖండిస్తేనే
అతను ఇస్లాం ధర్మంలో ఉన్నట్టు. షిర్కును ఖండించకపోతే అసలు ఇస్లాంలో ఉండలేడు. ఏ విధంగా అంటే సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సూర జుఖ్రూఫ్ 26 నుండి 28వ ఆయతలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రస్తావన అల్లాహ్ తాలా చెప్పాడు. ఇబ్రాహీము తన తండ్రితో తన జాతి వారితో పలికినప్పటి విషయాన్ని స్మరించుకోండి. ఆయన ఇలా అన్నాడు, ఓ నాన్న, మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వారిని మాత్రమే నేను ఆరాధిస్తాను. ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు. మరి ఇబ్రాహీము ఈ మాటే తదనంతరం తన సంతానములు మిగిలి ఉండేటట్టుగా చేసి వెళ్ళాడు. ప్రజలు షిర్కు నుంచి మరలి రావటానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమన్నారు, మీరు ఆరాధించే దైవాలతో నేను తెగదింపులు చేసుకుంటున్నాను అన్నారు. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు. ఈ విధంగా ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రితో తన జాతి వారితో తెగేసి చెప్పాడు, మీరు ఆరాధించే దైవాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నా ప్రభువు వైపునకు మరలిపోతున్నానని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ విధంగా షిర్కును ఖండించారో ఆ విధంగా మనము కూడా ఖండించనంత వరకు మనం ఇస్లాం ధర్మంలో ఉండలేము. మనం ఇస్లాం ధర్మంలో ఉండాలంటే నువ్వు అల్లాహ్ను ఎంతగా ఒప్పుకుంటున్నావో షిర్కును కూడా అంతగానే తిరస్కరించాలి. షిర్కును తిరస్కరించకపోతే, షిర్కును ఖండన చేయకపోతే ఏ వ్యక్తి కూడా ఇస్లాం ధర్మంలో ఉండలేడు. అలాగే సోదరులారా, సూర ఆల్ ఇమ్రాన్ 64వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ గ్రంథబహులారా, మాలోను మీలోను సమానంగా ఉన్నటువంటి ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే మనం అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, అల్లాహ్కు భాగస్వాములుగా మరెవరిని కల్పించకూడదు, అల్లాహ్ను వదిలి మరొకరిని ప్రభువులుగా చేసుకోకూడదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే మేము మాత్రం ముస్లిములము అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని అల్లాహ్ చెప్పాడు. గ్రంథబహులతో ఇలా చెప్పేయండి. ఏమని చెప్పాలి? మాకు మధ్యలో ఉన్న ఒక సమాంతరమైన విషయం వైపునకు రండి. ఆ విషయం ఏంటంటే మనమందరము కలిసి ఒక అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఆయనతో పాటు పక్కన మరొకరిని తీసుకొని వచ్చి ప్రభువులుగా చేర్చకూడదు. ఈ విషయాన్ని ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే మీ ధర్మం మీది, మా ధర్మం మాది అనే విషయాన్ని చెప్పేయండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. సో కాబట్టి షిర్కు ఖండన చేస్తేనే ఏ వ్యక్తి అయినా ఇస్లాంలో ఉండగలుగుతాడు. సో కాబట్టి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అనే సూత్రం ద్వారా ఆ వ్యక్తి ఇస్లాంలోకి ప్రవేశిస్తాడు. ఇక రెండవది, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క ప్రవక్త. అయితే ఇందులో కొంతమంది నేటికి కూడా ముస్లిముల్లో ఉన్నారు, వాళ్ళు తౌహీదును ఒప్పుకుంటారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వీకరించారు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు అల్లాహ్ పట్ల ప్రేమ ఉంది, అల్లాహ్ పట్ల విశ్వాసం ఉంది, అల్లాహ్ పట్ల విధేయత ఉంది, అల్లాహ్ పట్ల నమ్మకం ఉంది, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మడం లేదు. ఇప్పుడు మీ ఈమాను, మీ ఇస్లాం కరెక్ట్ అయిందేనా, సరైందేనా? కాదు. ఆ వ్యక్తి రేయింబవళ్ళు అల్లాహ్ను ఆరాధించినా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒప్పుకోకపోతే కనుక అతను ముస్లిమే కాడు, అతను ఇస్లాం ధర్మంలో లేనట్టే. కావున అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా అనే పాయింట్ ఎంత ముఖ్యమైనదో అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అనేటటువంటి వచనం కూడా అంతే ముఖ్యమైనది. అల్లాహ్ను ఒప్పుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒప్పుకోకపోతే కనుక అతను ఇస్లాం సరైనది కాదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర తౌబాలో తెలియజేశాడు. ఏం తెలియజేశాడంటే, లఖద్ జాఅకుమ్ రసూలున్ మిన్ అన్ఫుసికుమ్ అజీజున్ అలైహి మా అనిత్తుమ్ హరీసున్ అలైకుమ్ బిల్ ముమినీన రౌఫుర్ రహీం. మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, మీకు కష్టం కలిగించే ప్రతిదీ కూడా ఆయనకు బాధ కలిగిస్తుంది, అతను మీ మేలుని ఎంతగానో కోరుకుంటున్నాడు, అతను విశ్వాసుల పట్ల అమితమైన వాత్సల్యం కలిగిన వాడు, దయామయుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇందులో రఊఫ్, రహీం ఈ రెండు నామాలు అల్లాహ్వే. రఊఫ్, రహీం అనేటువంటి నామాలు, రెండు నామాలు అల్లాహ్వే. కానీ ఈ రెండు నామాలను ప్రవక్త కూడా ఆపాదించడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఆపాదించడం జరిగిందనంటే, విశ్వాసుల పట్ల ప్రవక్త అమితమైన దయ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, రఊఫ్, రహీం అనేటువంటి మాటలు.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన మేలుని ఎంతగానో కోరుకున్నారంటే ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దాలో ఉన్నారు. చాలా సేపు సజ్దాలోనే ఉండిపోయారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి అనుమానం వచ్చింది, బహుశా ఏమైనా ప్రాణం పోయిందేమో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే కథలకు ఒక ఉలుకు లేదు, మెలుకు లేదు, అలాగే ఉన్నారు సజ్దాలోనే చాలాసేపు, ఉలుకు పలుకు లేదు, చనిపోయారేమో అన్న అనుమానం వచ్చింది ఆమెకి. భుజం తడితే అప్పుడు ప్రవక్త గారు పైకి లేచి చూస్తే గడ్డమంతా కన్నీళ్లతో తడిచిపోయింది, నేల కూడా తడిచిపోయింది. చేతులెత్తి ఉమ్మతి 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 అని ఏడుస్తున్నారు ఆయన. ఏమని? అల్లా నా ఉమ్మతును కాపాడు అని ఏడుస్తున్నారు ఆయన. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన ఎందుకు ఏడుస్తున్నారో కనుక్కో రమ్మని దైవదూతను పంపారు. అల్లాహకు అన్నీ తెలుసు. దైవదూత వచ్చి కనుక్కున్నారు. అల్లాహ్ ఆయన తన ఉమ్మతు గురించి ఏడుస్తున్నారు అని చెప్పారు. అప్పుడు అల్లాహ్ తాలా అన్నాడు, అతని ఉమ్మతును నేను క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నారు, ఈ మాటకు మీరు సాక్షులుగా ఉండండి అని దైవదూతలను సాక్షులుగా పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంటే మనం ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో, ఎక్కడ మనం శిక్షకు గురవుతామోనని మన గురించి అంతగా భయపడిన వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మన తల్లిదండ్రులు కూడా కోరుకోనంతగా మన మేలును కోరుకున్న వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున సోదరులారా, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మదు అల్లాహ్ యొక్క ప్రవక్త అనేటటువంటి విషయానికి మనము సాక్ష్యం పలకవలసినటువంటి అవసరము ఉంది. అయితే మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు, ఆ ప్రవక్త తీసుకుని వచ్చిన ధర్మమే ఇస్లాం ధర్మము. అయితే ముహమ్మద్ రసూలుల్లా యొక్క సాక్ష్యం యొక్క భావా 4 అంశాలపై ఆధారపడింది. ఒకటి, ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలనైతే ఆదేశించారో వాటిని మనము శిరస వహించాలి, విధేయత చూపాలి. రెండవది, ఆయన తెలిపిన విషయాలన్నీ సత్యమని నమ్మాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలనైతే మనకు తెలిపారో వాటన్నిటిని మూకుమ్మడిగా సత్యమని నమ్మేయాలి. కొంతమంది, నేను ఒక చోట కొత్తగూడెంలో జుమ్మా ప్రసంగం ఇస్తూ ఉన్నాను దజ్జాల్ గురించి. అందులో కొంతమంది మున్కరే హదీస్ అనేటువంటి వ్యక్తులు 2 వచ్చారు. వాళ్ళు అన్నారు, జుమ్మా ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దజ్జాల్ గురించి ఏవైతే చెప్పారో అవన్నీ అసత్యాలండి, అవన్నీ కాల్పనిక కథలు, వాస్తవానికి అవన్నీ లేవు అని చెప్పి నా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పారు. అంటే మనము దజ్జాల్ గురించి, ప్రళయ సూచనల గురించి, దాబ్బా జంతువు గురించి, యాజూజ్ మాజూజుల గురించి, పొగ గురించి, తూర్పున సూర్యుడు ఉదయించే విషయం గురించి, వీటన్నిటిని గురించి, పడమరన సూర్యుడు ఉదయించే విషయాన్నిటి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఇవన్నీ అసత్యాలను కొట్టిపడేశారు. అలాంటి వారు ముస్లిములు కాలేరు. ప్రవక్త చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నమ్మేవారే ముస్లిములు అవుతారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన, ఖండించిన విషయాలకు దూరంగా ఉండాలి. ప్రవక్త దేన్నైతే మనకి ఇచ్చాడు దాన్ని తీసుకోవాలి, దేని జోలికైతే వెళ్ళొద్దు అన్నాడో దానికి దూరంగా ఉండాలి. 4వది, ఆయన చూపిన విధంగానే అల్లాహ్ను ఆరాధించాలి. 4వది ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ తరీకాలో అయితే మనకు చూపించారో ఆ తరీకాలోనే మనము ఆరాధన చెయ్యాలి. ఈ 4 విషయాలను మనం ఒప్పుకుంటేనే ముహమ్మద్ రసూలుల్లా యొక్క సాక్ష్యం నిలబడుతుంది. అదేమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ఆయన తీసుకొచ్చిన ప్రతి విషయాన్ని సత్యమని నమ్మాలి, ఆయన ఇచ్చిన వాటిని తీసుకోవాలి, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి, ఆయన చూపిన తరీకాలోనే మనము ఆయన్ని అల్లాహ్ను ఆరాధించాలి. దాని తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అన్న ముహమ్మదున్ అబ్దుహు వ రసూలు, ఇది మొదటిది విషయం ఇస్లాంలో మనం నిలబడడానికి. ఈ రెండవది అకీముస్సలా అంటే నమాజు స్థాపించడం. 5 పూటల నమాజు చేయడం అనేది ప్రతి ముస్లిం పురుషుడికి, ప్రతి ముస్లిం స్త్రీకి విధి, ఫర్జ్ అయ్యి ఉన్నది. కావున మనం ఇస్లాం ధర్మంలో ఉండాలంటే నమాజు అనేది స్థాపించాలి. ఎవరైతే పండగ నమాజులకు మాత్రమే వస్తారో, జుమ్మాలకు మాత్రమే వస్తారో
అలాంటి వారు ఇస్లాం ధర్మంలో ఉన్నాము మేము అని అనుకుని పొరబడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఇస్లాం ధర్మంలో లేరు. ఎవరైతే 5 పూటల ఆరాధన సలుపుతారో, నమాజు స్థాపిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇస్లాం ధర్మంలో ఉన్న వాళ్ళుగా పరిగణించబడతారు. అలాగే ఉపవాసం, సౌము రమదాను మాసంలో ఉపవాసాలు ఉండడం మీ పైన ఫర్జు గావించబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు ఖురాన్ గ్రంథంలో. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, రంజాను మాసంలో ఉపవాసాలు ఉండడము మీపై విధిగావించబడినది. ఏ విధంగానైతే మీ పూర్వీకులపై విధిగావించబడిందో ఆ విధంగానే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున మనం ఇస్లాం ధర్మంలో ఉండాలంటే రంజాను మాసంలో ఉపవాసాలు పాటించాలి. దాని తర్వాత ఆతు జకాతు, ఏదైతే అల్లాహ్ తాలా మనకు సంపదను ప్రసాదించాడో ఆ సంపదలో నుండి ప్రతి సంవత్సరము 100కి 2.5% అనేది ఏదైతే ఉందో దాన్ని జకాతు రూపంలో అల్లాహ్ తెలిపినటువంటి పద్ధతుల్లో మనము నిర్వహించాలి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరణానంతరము అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో కొందరు జకాతు చెల్లించమని నిరాకరించారు, మేము జకాత్ ఇవ్వమని తిరస్కరించారు. వాళ్ళ మీద యుద్ధానికి దిగుతానని అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ప్రతిభ పూనారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఏమి వాళ్ళు ముస్లిములు కారా, వాళ్ళ మీద నువ్వు కత్తెత్తుతావా అని అన్నారు. అప్పుడు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, జకాతును నిరాకరించినటువంటి వాళ్ళు ముస్లిములు ఎలా అవుతారు, వాళ్ళ మీద నన్ను యుద్ధం చేస్తానని చెప్పి అన్నారు. అర్థమైందా? దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇస్లాం 5 అంశాలలో దేన్ని ఒప్పుకోకపోయినా కూడా అది ఇస్లాం నుండి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాడు. జకాతును తిరస్కరించినా కూడా అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళతో యుద్ధం చేస్తానని అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. సో కావున ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి జకాత్ అనేది ఫర్జు చేశాడు ధనవంతుల మీద. అలాంటి వారు జకాతు నిరాకరించకూడదు, ఇవ్వాలి. అలాగే సోదరులారా, హజ్, ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ చేయమని చెప్పి మనకు ఆదేశించాడో మనలోని స్తోమత కలిగిన ప్రతి ఒక్కరు కూడా హజ్ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 97వ ఆయతలో అల్లాహ్ తెలియజేశాడు, అక్కడికి వెళ్ళే స్తోమత గల వారికి ఆ గృహయాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరస వహించడానికి నిరాకరిస్తే అల్లాహకు సమస్త లోకవాసుల అవసరం ఎంత మాత్రం లేదు. ఇక ఎవరికైతే హజ్ చేసే స్తోమత ఉందో అలాంటి వారు హజ్జును నిరాకరిస్తే గనక, హజ్జు చేయకపోతే గనక స్తోమత ఉండి కూడా, స్తోమత పెట్టుకొని కూడా, ఆరోగ్యం ఉండి కూడా, వసతులు ఉండి కూడా ఎవరైతే హజ్జు చేయరో అలాంటి వారు కూడా ఇస్లాం పరిధి నుండి బయటికి వెళ్ళిపోతారు. కావున ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలో ఉండాలంటే మొదటిగా షహాదాతో ఇస్లాంలోకి ప్రవేశిస్తాడు. 5 పూట్ల నమాజు చదవాలి, రంజాన్ మాసంలో రోజాలు పాటించాలి, స్తోమత ఉన్నవాడు జకాత్ చెల్లించాలి, స్తోమత ఉన్నవాడు హజ్జు చెయ్యాలి. ఇవన్నీ సూత్రాలు పాటించిన వాడే ఇస్లాం ధర్మంలో ఉంటాడు. ఆర్కానుల్ ఇస్లాం అనే ఈ అంశాలనే ఒక వ్యక్తిని ముస్లింగా మలుస్తాయి, ఒక వ్యక్తిని ముస్లింగా తయారు చేస్తాయి. కావున ఏ వ్యక్తి అయినా ముస్లింగా ఉండాలనంటే, ఇస్లాం ధర్మంలో అతను నిలబడాలంటే ఈ 5 అంశాలను అతను తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. లేదు నేను అల్లాహ్ను విశ్వసిస్తాను, నమాజు చెయ్యను అని అంటే అతను ఇస్లాంలో లేడు. లేదు నేను నమాజ్ చేస్తాను, రంజాన్లో రోజాలు మాత్రం నాకు అవసరమే లేదు, నేను పాటించను అని అంటే కూడా అతను ఇస్లాంలో లేడు. నాకు జకాత్ ఇవ్వడం ఇష్టం లేదు, నేను జకాత్ ఇవ్వను అంటే కూడా అతను ఇస్లాంలో లేడు. నేను హజ్జు చేయను, హజ్జు నాకు అవసరమే లేదు అని అంటే కూడా అతను ఇస్లాంలో లేడు. కావున ఈ 5 విషయాలను ఆ వ్యక్తి ఒప్పుకోవాలి, ఈ 5ంటిని అతను ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ వ్యక్తి ఇస్లాం ధర్మంలో ఉన్నట్టు సోదరులారా. ఇక దాని తర్వాత 2వ స్థానం ఈమాన్. ఇస్లాంలో మొదటిది ఆర్కానుల్ ఇస్లాం, ఈ 5 అంశాలు. 2వది ఈమాన్ అంటే 6 విషయాలు. ఆమంతు బిల్లాహి, అల్లాహ్ను విశ్వసించడము, వకుతుబిహి, దైవ గ్రంథాలను విశ్వసించడము,
వ మలాయికతిహి దైవ దూతలను విశ్వసించడము, వరుసులిహి దైవ ప్రవక్తలను విశ్వసించడము, వల్ యౌమిల్ ఆఖిరి ప్రళయ దినాన్ని విశ్వసించడము, వల్ ఖదిరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తాలా మంచి చెడు విధిరాతలను నమ్మడము. ఈ 6 విషయాలనే ఈమాన్ అని అంటారు, విశ్వాసం అని అంటారు. నువ్వు అల్లాను విశ్వసించాలి. ఏమని? అల్లా ఒక్కడేనని, ఆయన కంటికి కనబడడని, ఆయన 7 ఆకాశాలపైన ఉన్నాడని అల్లాను నువ్వు విశ్వసించాలి. అలాగే అల్లా తాలా ఆయన కార్యాచరణ నిమిత్తం దైవ దూతలను నియమించాడని, నీ కుడి ఎడమల పక్కన రాసే దైవ దూతలు ఉన్నారని, మృత్యు దూతలు ఉన్నారని, వర్షాన్ని కురిపించే దూతలు ఉన్నారని, ప్రాణాలు తీసే దైవ దూతలు ఉన్నారని, ఆకాశాల్లో దైవ దూతలు ఉన్నారని, ఈ విషయాన్ని అల్లా తెలిపిన విధంగా నువ్వు నమ్మాలి. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తల వద్దకు గ్రంథాలను పంపాడు, ఆ గ్రంథాలను నువ్వు విశ్వసించాలి. తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్ లాంటి గ్రంథాలను నువ్వు విశ్వసించాలి. తర్వాత దైవ ప్రవక్తలను రమారమి 1,24,000 మంది దైవ ప్రవక్తలను అల్లా సుబ్హానహు వ తఆలా ఈ భూమండలం పైకి పంపాడనే విషయాన్ని నువ్వు నమ్మాలి. అలాగే పరలోకం పట్ల నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. స్వర్గం ఉందని, నరకం ఉందని, అల్లా తీర్పు దినాన్ని నెలకొల్పాడని, ఆ రోజున మన నుండి లెక్క తీసుకుంటాడనే విషయాన్ని కూడా నువ్వు నమ్మాలి. ఇందులో చాలామంది ముస్లిముల్లో నేను చూశాను, చాలామంది అంటూ ఉంటారు, చనిపోయిన తర్వాత స్వర్గమా? ఏమోలేండి, ఎవరు చూశారు? ఏమండి స్వర్గం ఉందానండి, ఎవడికి తెలుసు అంటున్నారు. ఈ అపనమ్మకంతో ఉండేవాడు ముస్లిం కాలేడండి. స్వర్గం ఉందానంటే అల్లా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు, 100% ఉంది అనేవాడు ముస్లిం. ఏమండి నరకం ఉందానంటే ఏమో ఎవడికి తెలుసు అని అనుమానంగా పలికేవాడు ముస్లిం కాలేడు. 100% 100% ఒప్పుకునేవాడు ముస్లిం. ఏమండి అల్లా తాలా తీర్పు దినం రోజున మన నుండి లెక్క తీసుకుంటాడా? ఏమోనండి మనకు తెలియదు అని అనేవాడు ముస్లిం కాలేడు. అనుమానాస్పదంగా విశ్వసించేవాడు ముస్లిం కాలేడు. కావున నీవు నమ్మే ప్రతి దాన్ని కూడా 100% నమ్మినప్పుడే అది ఆ సాక్ష్యం పరిగణించబడుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, సూరే బకరా 177వ ఆయతలో, మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిప్పుకో తిప్పడం సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను విశ్వసించటము అని అల్లా తాలా చెప్పాడు. సదాచరణ అంటే మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పడం కాదు. అల్లాను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి. ఇది సదాచరణ అంటే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున సోదరులారా, అల్లా తెలిపిన విధంగా మనం వాటిని విశ్వసించాలి. రియాజ్ సాలిహీన్లో తెలపబడింది, విశ్వాసం అంటే 70కి పైగా శాఖలు ఉన్నాయి, 70కి పైగా భాగాలు ఉన్నాయి ఈమాన్లో. అందులో మొదటి భాగము లా ఇలాహా ఇల్లల్లా, ఫస్ట్ గ్రేడ్ లా ఇలాహా ఇల్లల్లా. లాస్ట్ గ్రేడ్ ఏమిటంటే పోయే దారిలో ఏమన్నా హానికరమైన వస్తువులు కనపడితే వాటిని తీసి పక్కన వేయటము. ఇది విశ్వాసంలో చివరి స్థాయి అని అన్నారు. మొదటి స్థాయి ఏంటి? లా ఇలాహా ఇల్లల్లా. చివరి స్థాయి ఏమిటి? దారిలో వస్తువులను, హానికరమైన వస్తువులను తొలగించడము అని చెప్పారు. కావున 70కి పైగా శాఖలు ఉన్నాయి ఈమాన్లోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక సూరే కమర్ 49వ ఆయతలో అల్లాహ్ తాలా తెలియజేశాడు, నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక నిర్ణీత విధి ప్రకారం సృష్టించాము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వస్తువును పుట్టించాడు. దాని యొక్క డేట్, టైం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెట్ చేసేసాడు. వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. అల్లాహ్ తాలా ప్రతిదాన్ని పుట్టించాడు, దాని విధిరాతను కూడా రాసేశాడు. చెట్టును పుట్టించాడు, ఆ చెట్టు ఎంతకాలం బ్రతకాలో విధిరాత రాసేశాడు. అలాగే మానవుని పుట్టించాడు, ఆ మానవుడు ఎంతకాలం బతకాలో విధిరాత రాసేశాడు. అలాగే ప్రతిదానికి, సూర్యునికి, చంద్రునికి, ఆకాశాలకు, భూమికి, దైవదూతలకు, జిన్నాతులకు, ప్రవక్తలకు అందరినీ పుట్టించాడు. వాటి యొక్క డేట్ కూడా ఫిక్స్ చేసేశాడు, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిరాతను రాశాడనే విషయాన్ని కూడా మనము నమ్మాలి. అలాగే సోదరులారా, ఇక ఈమాన్ అంటే ఆర్కానుల్ ఇస్లాం 5 విషయాలు ఆచరించేవి, ఆర్కానుల్ ఈమాన్ 6 విషయాలు విశ్వసించేవి.
ఐదుటిని ఆచరించాలి, ఈ ఆరింటిని విశ్వసించాలి. అప్పుడే ఆ వ్యక్తి ముస్లింగా ఉండగలుగుతాడు, ఇస్లాం ధర్మాన్ని కాపాడుకున్నవాడు అవుతాడు. తర్వాత మూడవ అంశం ఇహ్సాన్. ఇహ్సాన్ అంటే ఏమిటి? ఇహ్సాన్ అంటే ఏమిటంటే మనము అల్లాను చూస్తున్నట్లుగా భావించి అల్లాను ఆరాధించడము. మనం అల్లాను చూస్తున్నట్లుగా భావించాలి, అల్లాను ఆరాధించడము. అయితే మనం అల్లాను చూడలేము కాబట్టి ఆ భావన రాకపోతే అల్లానే నన్ను చూస్తున్నాడన్న భావనతోటి ఆయన సమక్షంలో నిలబడి ఆరాధన చెయ్యటము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఇన్నల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబి లహుం మగ్ఫిరతుం వ అజ్రున్ కబీర్. ఎవరైతే అల్లాహ్ను చూడకుండానే అల్లాహ్కు భయపడతారో అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు. అజ్రున్ కబీర్, అలాంటి వారికి పెద్ద పుణ్యఫలం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఎవరికుంది పెద్ద పుణ్యఫలం? ఎవరికుంది? అల్లాహ్ను కళ్ళతో చూడలేదు అయినా కూడా అల్లాహ్కు భయపడుతున్నారు. అలాంటి వారికి చాలా గొప్ప పుణ్యఫలం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. కావున మనము నమాజులో నిలబడినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు అల్లాహ్ నన్ను చూస్తున్నాడన్న భావన హృదయంలో కలగాలి. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, ఒక వ్యక్తి నమాజు చదివే దాన్ని బట్టి అతనికి పుణ్యఫలం ఉంటుందని చెప్పారు. అదేంటంటే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటి? ఒక వ్యక్తి వచ్చాడు, ప్రాపంచిక ఆలోచనలన్నీ మొత్తం మస్జిద్ మెట్ల బయట వదిలేశాడు, మస్జిద్లోకి వచ్చాడు, అల్లా నమాజు తప్ప ఇంక రెండో శ్రద్ధ లేనే లేదు, నిలబడుకున్నాడు, అల్లాను తలుచుకొని పర్ఫెక్ట్గా ఆరాధన చేస్తున్నాడు. అతనికి 10కి 10 మార్కులు పడిపోతాయి. అర్థమైందా? ఇంకో వ్యక్తి వచ్చాడు, నమాజులో నిలబడ్డాడు, ఎన్ని రకాతులు చదివాడో అర్థం కావడం లేదు, ఏ దువా చదివాడో అర్థం కావడం లేదు, ప్రాపంచిక వ్యాపారాలు అవి అనేకం మైండ్లో మెదులుతూ ఉన్నాయి. అతనికి 4 మార్కులు పడచ్చు, 3 మార్కులు పడచ్చు, 2 మార్కులు పడచ్చు, 1 మార్కు కూడా పడచ్చు, అసలు నమాజే కూడా పువ్వులు కాకపోవచ్చు. అర్థమైందా? ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు ఈ మాట చెప్పారు. చెప్పండి చెప్పండి, ఏదో అన్నారు. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు ఈ విషయాన్ని చెప్పారు. ఒక మనిషి చేసే అతను పెట్టే ఏకాగ్రతను బట్టి నమాజు ద్వారా పుణ్యాలు వస్తాయని చెప్పారు ఆయన. కావున మనం ఎలాగూ నమాజుకు నిలబడుతున్నాం, ఆ నమాజులో నిలబడేటప్పుడు ఎలాగూ 10 నిమిషాలు సమయం తీస్తున్నాం. ఆ మైండ్ డైవర్ట్ కాకుండా మన ఏకాగ్రత మొత్తం అల్లా వైపునకి దృష్టి కేంద్రీకరిస్తే 10కి 10 మార్కులు పడిపోతాయి మనకి. అర్థమైందా? లేదు మనం ఏవేవో ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి, ముఖ్యంగా కుర్రాళ్ళు చాలా చోట్ల చూశాను, నమాజులో నిలబడితే అస్తగఫిరులో ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకోవడము, గిచ్చుకోవడము, సట్టు గిల్లడము, వీడిని గిల్లటము, ఈ విధంగా సరిగా దువాలు చదవరు, సరిగా రుకులు చేయరు, సరిగా సజ్దాలు చేయరు. ఈ విధంగా వాళ్ళు పుణ్యాలనన్నీ నాశనం చేసుకుంటూ ఉంటారు. కాదు, ఆ విధంగా చేయకూడదు. మనం చదివే నమాజుకు 10కి 10 మార్కులు పర్ఫెక్ట్గా పడాలంటే మన నమాజులో ఏకాగ్రత అనేది ఉండాలి. కావున ఈ పాయింట్ ఎందుకు వచ్చింది? అల్లా నన్ను చూస్తున్నాడు అని నమ్మడమే ఇహ్సాన్. కావున మనం అల్లా నన్ను చూస్తున్నాడు, అల్లా నన్ను గమనిస్తున్నాడు అల్లా అన్న విషయాన్ని మనము హృదయంలో పెట్టుకొని అల్లాను ఆరాధించాలి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండగా ఒక తెల్లటి దుస్తులు ధరించి, నున్నగా తల దువ్వుకొని, ఎలాంటి ప్రయాణం చేసిన అలిసిపోయిన ఆనవాళ్ళు కూడా లేనటువంటి ఒక కొత్త వ్యక్తి మస్జిద్లోకి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్ళకు మోకాళ్ళు ఆనించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తొడల మీద చేతులు ఇలా పెట్టి అడిగారు, అల్లా యొక్క ప్రవక్త ఇస్లాం అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం అంటే సాక్ష్యం పలకడము, నమాజు స్థాపించడము, రంజాన్లు రోజాలు పాటించడము, స్తోమత ఉన్నవారు జకాతు చెల్లించడము, స్తోమత ఉన్నవారు హజ్ చేయటం అని చెప్పారు. అప్పుడు వచ్చిన వ్యక్తి మీరు కరెక్ట్ చెప్పారు అని చెప్పారు. మళ్ళీ అడిగారు ఈమాన్ అంటే ఏమిటి అని అడిగారు. అల్లాను విశ్వసించడము, దైవదూతలను విశ్వసించడము, దైవ గ్రంథాలను విశ్వసించడము, దైవ ప్రవక్తలను విశ్వసించడము,
పరలోకాన్ని విశ్వసించడము, విధిరాతను విశ్వసించడము అని చెప్పారు. మీరు కరెక్ట్ చెప్పారు అని చెప్పారు. మూడో ప్రశ్న వేశారు, ఇహ్సాన్ అంటే ఏమిటి అని. అల్లాను చూస్తున్నట్లుగా మనసులో భావించి అల్లాను ఆరాధించడము, లేదా అల్లానే మనల్ని చూస్తున్నాడు అని మనసులో భావించి అల్లాను ఆరాధించడం అని చెప్పారు. మీరు వాస్తవం చెప్పారన్నారు. ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రశ్నించేవాడి కంటే ప్రశ్నించబడేవాడికి ఎక్కువ ఏమీ తెలియదని చెప్పారు. అంటే నీకంటే నాకేమి ఎక్కువ తెలియదు అని అన్నారు. ప్రశ్నిస్తున్న నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుందనే విషయం. మరి దాని యొక్క ఆనవాళ్ళు చెప్పండి అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక బానిస స్త్రీ తన యజమానిరాలుని కంటుంది అని చెప్పారు. కాళ్ళకు చెప్పులు లేనటువంటి వాళ్ళు కూడా, గొర్రెలు మేపుకునే మేకలు మేపుకునే వాళ్ళు కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టడంలో పోటీ పడతారు అని చెప్పారు అన్నమాట. ఇవి ప్రళయ సూచనలు. ఇవి చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సహచరులు అడిగారు, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, మేము ఎప్పుడూ అతను చూడలేదు, అతను మాకు పరిచయం కూడా లేరు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అని ప్రవక్త గారు అడిగారు. మాకు తెలియదు ప్రవక్త అని అన్నారు. వెళ్ళి చూడండి అనగానే బయటికి వెళ్ళి చూస్తే మాయమైపోయాడు, లేడు. మీకు ఇస్లాం అంటే ఏంటో నేర్పటానికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో వచ్చారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం అంటే దర్గాలు కాదు, ఇస్లాం అంటే సమాధులు కాదు, ఇస్లాం అంటే జెండాలు కాదు, ఇస్లాం అంటే చెట్లు కాదు, ఇస్లాం అని అంటే తాయెత్తులు దారాలు కట్టుకోవడం కాదు. ఈరోజు ఇస్లాం అంటే ఏమైపోయింది, ఏ సినిమాలో చూసినా ఒక ముస్లిం క్యారెక్టర్ సినిమాలో పెట్టాడంటే పచ్చ తాయెత్తు మెడక పెడతాడు, ఇదే ఇస్లాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇస్లాం అంటే ముస్లిం అంటే ఎవరు? పచ్చ తాయెత్తు మెడలో ఉండేవాడు. ఇస్లాం అంటే కశ్మూర్ దర్గా, ఇస్లాం అంటే అజ్మీర్ దర్గా అని అనుకుంటున్నారు. కానీ ఆ జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి నేర్పించిన విషయంలో ఇస్లాం అంటే ఏంటి, ఈమాన్ అంటే ఏంటి, ఇహ్సాన్ అంటే ఏంటి, ఈ విషయాలలో ఈ దర్గాల ప్రస్తావన లేదు, జెండాల ప్రస్తావన లేదు, ఈ చెట్ల ప్రస్తావన లేదు, ఈ సమాధుల ప్రస్తావన కూడా లేదు. ఇస్లాం అంటే ఏంటి? సాక్ష్యం పలకడము, నమాజు చేయడము, రోజాలు పెట్టడము, జకాతు చెల్లించడము, హజ్జు చేయటము, అల్లాను విశ్వసించడము, దైవదూతలను విశ్వసించడము, దైవ గ్రంథాలను విశ్వసించడము, దైవ ప్రవక్తలను విశ్వసించడము, ప్రళయ దినాన్ని విశ్వసించడము, విధిరాతను విశ్వసించడము, ఇదే ఇస్లాం అంటే. కావున ఇస్లాం ధర్మం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అల్లాహ్ తాలా అంటున్నాడు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయూతుజ్ జకాత వదాలిక దీనుల్ ఖయ్యిమ. ఏకాగ్రతతో ఎవరైతే ఏకాగ్రతతో అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారో అలాంటి వారికి ఈ ధర్మం, ఇస్లాం ధర్మాన్ని స్థాపించాలని, దానిపైన స్థిరంగా నిలబడాలని, మరియు నమాజు స్థాపించాలని, మరియు జకాతు చెల్లించాలని వారికి ఆదేశించడం జరిగింది. దాలిక దీనుల్ ఖయ్యిమ, అసలైన ధర్మం అంటే ఇదే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున ఇస్లాం ధర్మం అంటే బయట సమాజంలో చూస్తున్నటువంటి షిర్కు పనులు, బిదాతు పనులు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలిపినది ఇస్లాం ధర్మము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించిపోయిన ధర్మమే ఇస్లాం ధర్మము. కావున రెండవ అంశమైనటువంటి ఇస్లాం ధర్మ పరిచయం అనేది మీ ముందు నేను పెట్టాను. నెక్స్ట్ ఇన్షాల్లా ప్రవక్త యొక్క పరిచయం గురించి షేక్ రిజ్వాన్ జామీ హఫిజహుల్లా వారు ఇన్షాల్లా మీ ముందు ప్రసంగిస్తారు. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.